పచ్చడి చూసావా ఎంత రెడ్ ఉందో. మనం వేసిన కారం కాశ్మీరీ కారం అమ్మా, ఇంట్లో పట్టించిన కారం ఇది. ఎంత రేటు ఉన్నాయి తెలుసా సిరి, అయినా నేను క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గట్లా. చూడు మంచి వాసన, చికెన్ ఫ్రై తిన్నట్టుంది అన్నట్టు మీరే మమ్మల్ని పొగుడతారు ఇది ఒకసారి బుక్ చేసుకుంటే. మటన్ ఇలాగే ఉంటుంది, చికెన్ ఇలాగే ఉంటుంది, ఫ్రాన్స్ ఇలాగే ఉంటుంది, ఫిష్ కూడా ఇలాగే ఉంటుంది. వెజ్ పచ్చళ్ళు అయితే ఒక అద్భుతం. మామూలుగా లేదు. కంచం చూడమ్మా కలకలాడిపోతా, నెయ్యి చుక్క, ఆ పప్పు, ఆ చికెన్ బోన్లెస్ పచ్చడి, ఊర మిరపకాయలు, అప్పడాలు, ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా. అసలు సిసలైన భోజనం తినాలంటే మన ఆంధ్రాలో భోజనాలు వండుతారమ్మా, ఎంత మంచి బాగా వండుతారు. అసలు వంట రావడం మీద ఉండదు, బాగుంటుంది. ఇప్పుడు రెడ్ అంటే రెడ్ ఉంది. బళ్ళారి మిరపకాయలమ్మా, కాశ్మీరీ మిరపకాయలు రేట్ ఎక్కువ అని చెప్పగానే విత్తరపోయి ఆ రేటుని చూసి. అయినా కూడా ఎక్కడైనా క్వాలిటీ విషయంలో తగ్గుతున్నానా? నేను తగ్గను అసలు. లేదు, అన్ని నెంబర్ 1 క్వాలిటీ. ఆయిల్ దగ్గర నుంచి అన్ని. శనగ నూనె మంచి క్వాలిటీ, శనగ నూనె. చికెన్ బోన్లెస్ పచ్చడి అది. ఎంత బాగుందమ్మా, చాలా బాగుంది. నోటికి పట్టిన తుప్పు తిన్నట్టు ఉంటుందండి. చికెన్ ముక్క చికెన్ ఫ్రైలా ఉంటుంది ఎప్పుడు. చక్కగా నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇంట్లో మీరు పెట్టుకోలేకపోతే మేము ఉన్నామండి, చాలా శుభ్రంగా పెడుతున్నాము. వేసాం కదా పచ్చడి, వేసి పిసికి 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 ఊరమిరపకాయలమ్మా పెరుగులోకి ఎంత బాగుంటాయి తెలుసా. ఇలా పప్పులోకి ఆహా ఓహో, చిక్కటి పెరిగేసుకొని ఆహా. అన్నం అంటే పప్పు, పప్పు అంటే నేను. చాలా బాగుంది, అసలు మాటలు లేవు. నాకొని తినాల అన్నం ఎప్పుడు కూడా. అన్నం ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదండి. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఈ కడాయి. మనం ఇంకొంచెం వాటర్ పోసుకోవాలమ్మా, ఇది 2 పొంగులు రావాలి కదా. మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. కమ్మడి పప్పు తినాలి అంటే అసలు మా ఇంటికి రావాలి. అమ్మ కూరకారం వాడండి, అద్భుతమైన వాసన. ఇళ్ళంతా గుమాయిస్తుంది. మీ హస్బెండ్ కానీ మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారండి. ఏం కూర వండుతున్నావు, ఏంది ఇంత వాసన అని. అప్పుడు మీరు చెప్పండి, అమ్మ సాంబార్ పొడి వాడానండి మీకోసం అని చెప్పండి. వేడి వేడి అన్నమా, మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కొంచెం కలుపుకుంటారు. మళ్ళీ మనకు నచ్చినట్టు కూడా మనం కొంచెం ముద్దలు కలిపి ఇద్దాం మన టేస్ట్ ప్రకారం. ఓకేనా. నెయ్యి, ఊర మిరపకాయ, అప్పడం, అసలు సిసలైన చికెన్ పచ్చడి, చికెన్ బోన్లెస్ పచ్చడి. సిరి ఎంజాయ్ చేస్తారు పాప, వాళ్ళు కూడా కలిపేటప్పుడు అన్నీ చూస్తారు కదమ్మా. ఓకేనా. ఒకటి వేస్తున్నావు సిరి. మంచి వాసన వస్తుంది సిరి. జలుబు నోటికి పచ్చడి వేసుకొని పప్పు వేసుకొని తినేయాల. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనకి ఆస్ట్రేలియా ఒక కస్టమరు, అమెరికా ఒక కస్టమరు మనకి పచ్చడి కావాలని ఆర్డర్ పెట్టుకున్నారండి. అది చాలా మంచి టీ అండి, చూసారా? అబ్బా ఎంత బాగుందండి టీ, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనకి ఆస్ట్రేలియా ఒక కస్టమరు, అమెరికా ఒక కస్టమరు మనకి పచ్చడి కావాలని ఆర్డర్ పెట్టుకున్నారండి. అది కూడా 5 కేజీలు ఆర్డర్ పెట్టుకున్నారు. నేను ఇక మన కస్టమర్లకు కూడా అవసరం పడుతుంది కదా, రోజు ప్యాకింగ్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ పీతలు 20 కేజీలు, చికెన్ 20 కేజీలు, ఫ్రాన్స్ 10 కేజీలు. ఇది మీకు ఫ్రాన్స్ అయితే ఇంత చేసినా ఇంతే కనిపిస్తుంది, అదేం మనకి కంటికి అంది. ఇన్ని వలిస్తే ఇన్ని అవుతాయి. ఇదిగోండి చికెన్ పచ్చడి దగ్గర నుంచి చూపిస్తాను మీకు. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసుకోండి.
చికెన్ అయితే ఫ్రెష్ చికెన్ అండి. మా దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్గా 1 or 2 daysలో పెడతానే ఉంటాం మేము. కస్టమర్లు ఆర్డర్ పెట్టుకుంటారు కదా, ఎక్కువ రోజులు పెట్టుకోవాల్సిన అవసరమే ఉందండి. ఒక 10 కేజీలు 20 కేజీలు ఇలా పెట్టిస్తుంటాము. రోజు పెట్టిస్తాను నేను రోజు, ఎందుకంటే ఈరోజు ఆర్డర్స్ వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా. ఓకేనా? నచ్చిన వాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోండి. హోమ్మేడ్గా నా చేతితో నేను తయారు చేస్తున్నాను. మీ అందరికి నచ్చింది కాబట్టి తిరగా మళ్ళీ పెడుతున్నాము. ముక్క చూడండి ఎంత బాగుందో, చిన్న ముక్కలు కాదు, అలానే మరీ పెద్ద ముక్కలు కాదు, జ్యూసీగా చాలా బాగా చేశానండి. అసలు ఎంత టేస్ట్ ఉందో. ముందు మేము తింటాం, మా ఎంప్లాయీస్ కూడా ఇదంతా టేస్ట్ చూపించేసి ఆ తర్వాత మీ దాకా తీసుకొస్తాను నేను ఇది. ఓకేనా? చికెన్ బోన్లెస్ పచ్చడి, మటన్ బోన్లెస్ పచ్చడి మా దగ్గర అవైలబుల్లో ఉంది. పీతల పచ్చడి ఉంది. ఇదిగోండి, ఇది పీతలు, పెద్ద పీతలు అండి. చూసారా? 20 కేజీల పచ్చడి ఇది. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చక్కగా బుక్ చేసుకోండి. ఉప్పు కారం అన్నీ సమానంగా ఉన్నాయి. శనగ నూనె వాడాము. అమ్మ కూర కారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీకు గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ పౌడరు, చికెన్ మసాలా, మటన్ మసాలా, దోశ ఇడ్లీ పౌడర్, ఇవన్నీ చిరుధాన్యాలతో చేసినాయండి. కిచెన్కి ఏమేమి కావాలో అవన్నీ మా దగ్గర ఉన్నాయి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, చక్కగా బుక్ చేసుకోండి. చూడండి, ఇది పీతల పచ్చడి. ఓకేనా? ఇప్పుడు మీకు రొయ్యల పచ్చడి కూడా చూపిస్తున్నాను. ఇది రొయ్యల పచ్చడి అండి. రొయ్య అయితే చాలా పెద్ద రొయ్య, పెద్ద రొయ్యలు ఇవి. కస్టమర్కి కావాలన్నారు కదా వేరే దేశానికి, పాపం మన మీద అభిమానంతో పెట్టుకున్నారు. చూడండి, బాగుంది కదా? నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. టమోటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి. గరం మసాలా పౌడర్లు అన్నీ, మటన్, చికెన్, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా, ప్రాన్స్, పీతలు, ఎగ్, అన్ని రకాల మసాలా పౌడర్లు. మీరు ఒక ఫోన్ చేస్తే మీకు మెనూ పంపిస్తాము, దాంట్లో ఉన్నాయన్నీ మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? అమ్మ మసాలా టీ పౌడర్ ఇది. ఇందులో మీకు సొంటి, మిరియాలు, యాలకులు వేసి బాగా మంచి క్వాలిటీ తీసుకొచ్చేసి ఎండలో ఎండబెట్టి హోమ్మేడ్గా నా చేతితో నేను తయారు చేసిన పౌడరు. ఎన్నో సంవత్సరాల నుంచి మా అమ్మ మాకిచ్చి, ఆ తర్వాత నా పెళ్ళిన తర్వాత నేను మా ఫ్యామిలీ వాళ్ళందరికి కూడాను ఈ మసాలా టీనే ఇచ్చేదాన్ని. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా ఎన్నోసార్లు ఇలా సొంటి మిరియాలు వేసి టీ పెట్టిన రోజులు ఉన్నాయి. రెగ్యులర్గా నా స్టోరీ చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. అంత మంచి పౌడర్ ఇది. మేము వీక్లో 50 కేజీల దాకా పట్టిస్తూ ఉంటాం. ఇది ఎప్పటికప్పుడు నేను ఇన్స్టాలో వీడియోస్ కూడా పోస్ట్ పెడుతూ ఉన్నాను. ఫ్రెష్ పౌడర్లు ఉంటాయి ఇవి. 6 నెలలు 1 సంవత్సరం కూడా స్టోరేజ్ ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. పొద్దున్నే పరగడుపునండి, మీరు బ్రష్ చేయకముందే 1 గ్లాసు వాటరు, ఇందులో ఒక చిన్న, ఇది పెద్ద స్పూన్ అండి, దీనికన్నా చిన్న స్పూన్ ఉంటుంది, చిన్న స్పూన్ వేసేసుకొని బాగా దాన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో వదిలేసి ఇక్కడ వరకు వచ్చేంతవరకు కాగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితే మీకు ఫుడ్ డైజెషన్ మంచిగా అవుతుంది. బాత్రూమ్ ఫ్రీగా వస్తుంది. పొట్ట ఉబ్బరంగా ఉంటుంది చూడండి, ఎప్పుడు బాణలాగా. అలాంటి పొట్టలు కూడా కరిగిపోయి, కొవ్వు కరిగిపోయి, హెల్త్కి, వెయిట్ లాస్కి అన్ని విధాలా మంచిది. ఆరోగ్యం ఏదైతే మంచిగా ఉంటుందో, నేనేదైతే తాగానో, మా అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు మాకేదైతే ఇచ్చారో, ఇది ఎటువంటి మందులు కలిపింది కదండి, ఆయుర్వేదం. మన ఇంట్లో ఉండే సొంటి, మిరియాలు, ఇట్లాంటి పౌడర్లు అండి ఇవన్నీ కూడాను. మనం రెగ్యులర్గా తింటాం కదా. మీరు మందులు వాడితేనే అన్ని రోగాలు తగ్గుతాయి అనుకోవడం పొరపాటండి. 1 సంవత్సరం నుంచి నేను మెడిసిన్ లేకుండా, ఒక తలనొప్పి కానీ, ఒక కడుపు నొప్పి కానీ, కాళ్ళ నొప్పి కానీ ఏ ప్రాబ్లం లేదు. లాస్ట్ పచ్చళ్ళు కలిపేటప్పుడు, వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం చేయి పట్టేసినా సరే నేను నొప్పి భరించాను తప్ప మందులు అనేది వాళ్ళ టైగర్ బామ్ రాసుకున్నా. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మనకి చూడండి, వాము, జీలకర్ర, సోపు, మీకు మెంతులు, ఈ 4 బాగా ఎండలో వేయించిన తర్వాత పౌడర్ చేస్తే 1 సంవత్సరం ఉంటుంది. ఇది 1 సంవత్సరం ఉంటుంది. సొంటి, మిరియాలు, యాలకులు, మిరియాలు ఇవన్నీ కలిసి చేసిన పౌడర్ ఇది. ఇది మసాలా టీ పెట్టుకోవచ్చు, ఇది కషాయం తాగొచ్చు. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసుకోండి. వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే రోజు పొట్ట ఉబ్బరంగా ఉండి 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 ఇంకా పొట్ట ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఇది తాగడం వల్ల రోజు క్రమేణా మన బొడ్డు దగ్గర ఉన్న కొవ్వంతా కరిగిపోయి స్లిమ్గా కనిపిస్తాం. సరేనా? హెల్త్కి మంచిది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదండి. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, దీని గురించి చెప్తారు. మనకు తెలిసిందల్లా అదొకటే కదా. తలనొప్పి పరంగానే మా అమ్మ చిన్నప్పుడు సొంటి కొండ మీద నూరేసి కళ్ళల్లో రాసేది, వీపు మీద కొట్టేది. వెంటనే కళ్ళల్లో ఉన్న నీళ్ళన్నీ కారిపోయి తలనొప్పి తగ్గిపోయేది. జ్వరం వచ్చినా అవన్నీ అలా చేసుకునేవాళ్ళు.
ఇప్పుడు అందరు ప్రతి దానికి మందులు మందులు మందులు. సైనస్ రోగం దెబ్బకి తగ్గిపోయిద్దండి. మీరు ఒక 3 నెలలు వాడి చూడండి. ఆ దగ్గు, ఆయాసం, ఊపిరాడకపోవటం, గొంతులో కిచకిచమంటం. సింగర్స్, ప్రతి ఒక్క సింగర్ మీరు అబ్జర్వ్ చేస్తే మిరియాల కషాయం తాగుతారు. సొంటి మిరియాల పౌడర్ ఇలాంటి యాలకులు పడతాయా, బీపీకి మంచిది. బీపీ కంట్రోల్లో ఉండాలంటే రోజు మసాలా టీ తాగండి. నిజం చెప్తున్నానండి. మీరు యాలకులైనా సరే నోట్లో వేసుకొని నవ్వలండి, మంచిది. ఇవన్నీ కలిపింటి మీరు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగితే ఇంకా మంచిదే కదా. పాలల్లో కూడానండి బెల్లం వేసుకొని కొంచెం పాలల్లో పిల్లలకి కూడా ఈ పౌడర్ వేసేసి బాగా తెల్లగాగిన తర్వాత ఫిల్టర్ చేసి ఇవ్వండి, మంచిది. సైనస్ రోగాలు పోతాయి. క్రమేణా లైఫ్లో మీరు ఇదే ఫుడ్ అలవాటు చేసుకున్నారంటే ఇంట్లో నెమ్ము కానీ ఎవరికి ఉండదు, వాయిస్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నాకు జలుబు చేసింది కాబట్టి మా ఎంప్లాయీస్ అందరికి రోజు పెడుతున్నాను కాబట్టి నేను మళ్ళీ చేస్తున్నాను. పుచ్చకాయ తిన్న ఫ్రిడ్జ్లో ఉన్నది 1 సంవత్సరం తర్వాత. సంవత్సరం క్రితం పెట్టిన పుచ్చకాయ తినలా. నేను ఒక 4 సంవత్సరాల నుంచి ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఏమి తినట్లేదు. ఫ్రూట్స్ అట్లాంటివి బయట పెట్టుకొని తింటాము. మొన్న తిన్నాము, వెంటనే జలుబు చేసేసింది. ఏసీ కూడా వాడట్లేదండి. ఓకేనా, టీ పెట్టుకుందాం. ఇది మా ఎంప్లాయీస్కి మాకు అందరికి కలిపండి. మీరు ఒక చిన్న గ్లాస్తో అయినా సరే ఒక కొలత పెట్టుకోండి. టీ కరెక్ట్గా మంచిగా చిక్కగా, అంటే మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండాలి అంటే నేనైతే ఇలాగే పెడతానండి. చూడండి, 1 గ్లాసు పాలు పోసాను కదా, 3/4 గ్లాస్ దాకా వాటర్ అనేది పోస్తానండి. 1/2 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ పోసుకోండి 1 గ్లాస్ పాలకి. మీకు నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది. టీ పొడి చూడండి, 1, 2 సరిపోద్దండి. డికాషన్ ఎక్కువైనా సరేనండి గొంతంతా పట్టేసినట్టుగా ఇక్కడ ఏదో అసలు చేదుగాను బాగోదు. ఈ చిక్కదనానికి ఈ పాలకి మనకి ఇంత అయితే సరిపోతుంది. ఇది చూడండి, ఇది సొంటి మిరియాలు యాలకులు వేసి చేసిన మసాలా టీ పౌడర్ అండి. ఇది తాగితే జలుబు కానీ దగ్గు కానీ తగ్గిపోతుంది. రోజు అలవాటు చేసుకుంటే సైనస్ రోగం కూడా తగ్గిపోయింది. ఫుడ్ డైజెషన్ మంచిగా ఉంటుంది. బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఎందుకంటే ఇందులో యాలకులు, మిరియాలు, జీలకర్ర, యాలకులు, మిరియాలు, సొంటి వేస్ట్ చేసింది కదా. ఎటువంటి సింగర్స్ కూడా ఇట్లాంటి కషాయాలు తాగుతారండి. ఎందుకు తెలుసా అండి, గొంతు మంచిగా ఉండటం కోసం. నాకు జలుబు వేసింది కాబట్టి సొంటి మిరియాల టీ తాగుతున్నా. ఇది కొంచెం చూడండి, 1 స్పూన్ వేసుకున్నాను, యాడ్ చేసేసుకున్నాం. మరీ పలచగా లేకుండా మరీ చిక్కగా లేకుండా చిక్కటి మంచి టీ మీకు ఇప్పుడు నేను పెట్టి చూపిస్తుంది. 1, 2, 3 స్పూన్లు సరిపోతుంది షుగర్. ఈ కొలత పెట్టుకున్నారంటే ఇంట్లో ఒక 7 మెంబర్స్కి మంచి టీ అందించగలుగుతారండి. ఇందులో మనకి ఇంకా తక్కువ కావాలి అనుకుంటే మీరు ఈ టైపు గ్లాస్తో కూడా 1 గ్లాస్ పాలు పోస్తే 3/4 గ్లాసు నీళ్లు పోసుకోవచ్చు. అప్పుడు మసాలా టీ పౌడర్ ఒక 1/2 టీ స్పూను, 1/4 టీ స్పూను ఇలా వేసుకోవచ్చు. ఘాటు కొంతమంది ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఓకేనా, మంచి టీ అయితే రెడీ అవుతుంది. పొద్దున్నే మా ఇంట్లో ఈ టీనే మేము మా ఎంప్లాయీస్కి కూడా ఇస్తాం, మేము తాగుతాము. నేను రెగ్యులర్గా ముందు లేవగానే ఇది తాగకుండా అస్సలు ఉండలేనండి. నా స్టోరీలో కూడా నేను 3:30, 4 లేచి వర్కౌట్లు చేసేటప్పుడు ఫస్ట్ నేను టీ తాగుతాను. కషాయం పౌడర్ తాగి ఒక 1/4 గంట, అర్ధగంట గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మసాలా టీ పెట్టుకుంటా. ఇన్ని చేసుకుంటానండి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎన్ని చేసుకుంటే ఈ విధంగా హెల్తీగా ఉంటున్నాము. వెయిట్ లాస్ అయ్యి అన్నీ ఆరోగ్యంగా కానీ అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉంటున్నామంటే ఇవన్నీ కేర్ తీసుకోకపోతే కష్టం. బీపీలు ఇవన్నీ కంట్రోల్లో ఉండవు, హెవీ అయిపోతాయి. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఫుడ్ డైజెషన్ అవ్వక, తేపులు, ఆ నిద్ర పట్టక, ఇవన్నీ ఫుడ్ అరక్కపోవడం వల్లేనండి. కడుపు నిండా ఫుడ్ తిన్నా నిద్ర రావట్లేదంటే ఫుడ్ అరక్క, లేట్ నైట్ అన్నం తిన్నా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకేనా, మసాలా టీ ఎప్పుడైనా తాగినా సరే ఫుడ్ వెంటనే తేపులు వచ్చేస్తాయి. అన్నం డైజెషన్ అవ్వకపోతే రాజస్థాన్ వాళ్ళు చూసారా, మసాలా టీ అన్నం తిన్న తర్వాత తాగుతారు. రాజస్థాన్ వాళ్ళు పరుగుతుంది. ఇట్లా ఒక 5 నిమిషాలు మనం కలుపుకుంటూ పొంగు ఇలా వస్తే అసలు సిమ్లో వదిలేస్తే ఒక 5 నిమిషాల తర్వాత ఒక చిక్కటి మంచి టీ అనేది రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుందండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే టీ దగ్గర అసలు కాంప్రమైజ్ అవ్వను. ఎందుకో తెలుసా, టీ బాగాలేకపోతే ఎంత కోపం వచ్చింది. టీ అనేది ఒక బానిసత్వం అండి.
ఒక షాప్ దగ్గరికి మళ్ళీ రెండోసారి మనం వెళ్తాము అంటే వాళ్ళకి మనం బానిసలు అవుతాం. ఒక మంచి ఫుడ్ ఒక హోటల్ అతను అందించారంటే వాళ్ళ దగ్గరికి ఎంత దూరం ఉన్నా సరే ఎత్తుక్కొని మరీ అక్కడికి వెళ్తాము. ఈ టీ ఇంకంతకన్నా ఎక్కువ పొద్దున సాయంత్రం అవసరం కాబట్టి మంచి టీ ఎక్కడ దొరుకుతో అక్కడికి వెళ్ళేసి మేము రోజు మా శతాక్షిని పికప్ చేసుకోవడానికి వెళ్తామా. ఒక మంచి అంగడి దగ్గరికి వెళ్ళి ఈ పనులన్నీ చేసుకొని బేజారైపోయి బయటకు వెళ్ళగానే ఒక మంచి టీ కోసం ఎదురు చూసి టీ తాగితే కానీ రిలీఫ్ ఉండదు. మా ఎంప్లాయీస్ ముందు పని చేసినా చేయకపోయినా రాగానే టీ ఇస్తాను నేను, తెలుసా? ఎందుకండి పని అయిన తర్వాత టీ అని చెప్పేసి మా ఆంటీ చెప్పినా సరే నేను లేదండి, ముందు టీ ఇస్తే తాగనేయండి, మైండ్ రిలీఫ్. ఇళ్లలో పనులు చేసుకొని వస్తారు, ఇక్కడికి వచ్చి పని చేస్తారు. మనం ముందు ఈ టీకి ఇచ్చామనుకో వాళ్ళ మైండ్ రిలీఫ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు. అది మంచి హ్యాబిట్ అండి. పని చేయించిన తర్వాత టీ ఇవ్వడం అనేది కాదు, ముందు చేయించక ముందు ఒకసారి టీ ఇవ్వండి, మీ మీద ఎంత గౌరవం ఉంటుందో. నిజం చెప్తున్నా. అయింది. చాలా మంచి టీ అండి. టీ అంత వేడిగా తాగితే అంత మైండ్ రిలీఫ్ ఉంటుందండి. టీ అనేది ఒక ప్రేమ, టీ అనేది ఒక సెంటిమెంటు, టీ అనేది ఒక బాధల్ని కానీ సంతోషాన్ని కానీ షేర్ చేసుకునేది ఒక టీ. ఒక మనిషికి బాగాలేకపోతే టీ అంగడి దగ్గర ఉన్న ఒకసారి వచ్చి కలువు అని అంటారు, అర్థమైందా? ఒక మనిషికి మనసు బాగాలేకపోయినా సంతోషం వచ్చినా టీ తాగుదామా, ముందు టీ పార్టీ చేసుకుందాం పదా, అట్లా. ఏదైనా సరేనండి, గుర్తుపెట్టుకోండి, టీ అనేది అంత మంచిది, టీకి అంత స్పెషల్ ఉంది. టీ మనసుకు బాధ ఉన్నా, కష్టం ఉన్నా, సుఖం ఉన్నా, సంతోషం ఉన్నా, ఏ సందర్భానైనా సరే టీ పార్టీ చేసుకుంటారు. ఈ అమ్మ టీ మసాలా పౌడర్ తెచ్చుకొని మీరు కూడా పార్టీ చేసుకోండి. నన్ను గుర్తుపెట్టుకోండి, నిమ్ము రోగం ఇదైతే ఖచ్చితంగా తగ్గుతుంది, నిజంగా చెప్తున్నా. డైజెషన్ అవుతుంది ఫుడ్. చూసారా? అబ్బా ఎంత బాగుందండి టీ, చాలా బాగుంది. బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది షుగర్తో చేసుకోవాలా. మీరు ఒకవేళ బెల్లంతో చేసుకోవాలంటే ఫస్ట్ డికాషన్ని బాగా మరగనిచ్చేసి బెల్లం వేసేసి ఈ సొంటి టీ పొడి అన్నీ వేసేసి కాగిన తర్వాత పాలు కాగబెట్టుకొని పక్కన పెట్టుకొని ఈ డికాషన్ బాగా వేడిగా ఉన్నప్పుడు పాలు కూడా వేడిగా ఉన్నప్పుడు అందులో పోసేసి వెంటనే తాగేయాలి తప్ప మళ్ళీ కాగబెడితే పాలు ఇరిగిపోతాయి. ఇది పంచదారతో ఇలా చేసుకోవాలి. బెల్లం టీ కావాలంటే ఆ విధంగా చేసుకోవాలి, సరేనా? సూపరు, బుక్ చేసుకోండి. సిరి, ఈరోజు నేను పప్పు చేస్తున్నాను. పప్పులోకి మన దగ్గర అమ్మ గరం మసాలా పౌడర్స్ అన్ని కూడా 57 ఉన్నాయి. ఆ 57లో మీకు ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. ఇవి హోమ్ మేడ్ గా నేను తయారు చేసిన పసుపు కొమ్ములతో పౌడర్ డబల్ ప్యాకింగ్ తో ఉంది కాబట్టి మీకు షేడ్ అనేది కనిపించట్లా. ప్యూర్ ఎల్లో అంటే ఎల్లో ఉంటుంది. ఈ పసుపు పొడి వాడుతున్నాను. అసలు అమ్మ కూరకారం మేము స్టార్ట్ చేసింది. ఈ అమ్మ కూరకారం దగ్గర నుంచి వాళ్ళు ఇన్ని ప్రోడక్ట్లు అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ అమ్మ కూరకారం వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి ఎందులో వేసుకున్నా సరే ఇల్లంతా గుమాయిచ్చే వాసన, అద్భుతమైన టేస్ట్. పప్పులో వేసుకోవచ్చు, పులుసుకూరలో వేసుకోవచ్చు, దేంట్లోకైనా సరే. ఆల్ కర్రీస్, అన్ని కర్రీస్ లోకి వేసుకున్నా, ఫ్రైస్ కి, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, ఏ కర్రీస్ లోకి వేసుకున్నా సూపర్ అంటే సూపర్ ఉంది అని మిమ్మల్ని మెచ్చుకునే ఒక కారం ఉందంటే ఇది అమ్మ కూరకారం. ఓకేనా? అమ్మ కూరకారం ఇలా మీకు కేజీ ప్యాకెట్లు అవైలబుల్లో ఉన్నాయి. అలాగే పచ్చళ్ళ కారం కూడా అవైలబుల్లో ఉంది. ఈరోజు నేను అమ్మ కూరకారం, అమ్మ పసుపు పొడి, చూడండి ఊరమిరపకాయలతోటి పప్పు చేస్తున్నానండి. పప్పులోకి అమ్మ పసుపు పొడి కావాలి, అమ్మ కూరకారం కావాలి, అలాగే ఆంధ్ర మిరపకాయలు, బుల్లెట్ మిరపకాయలు, బెంగళూరు మిరపకాయలు, ఇవి ఊరమిరపకాయలు అనమాట. ఇది మనకి మూతి తుంచిన తర్వాత వచ్చే మొదళ్ళు అంటారు కదా, అవి మీకు ఇవి తక్కువ రేట్లో అవైలబుల్లో ఉన్నాయి. అలాగే ఊరమిరపకాయలు కూడా అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే చూడండి, ఇది మీకు కరివేపాకు కారం అండి, కేజీ, హాఫ్ కేజీ, 5 కేజీల ప్యాకెట్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా? ఇది చూడండి, ఇది మీకు రసం మసాలా ప్యాకెట్ అండి. రసం పౌడరు, రసం చేసుకున్నా సరే, టమాటా రసం కానీ మనకి మిరియాల చారు కానీ ఇవన్నిట్లోకి మనకి ఈ రసం ప్యాకెట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఈ ప్యాకెట్లు ఇవన్నీ మీకు చూడటానికి నేను హాఫ్ కేజీ, కేజీ చూపిస్తున్నానులే, కానీ మేము 50 కేజీలు, 60 కేజీలు, 100 కేజీలు ఇలా వీక్ ఒకసారి మీకు ఇలా పట్టించి పెట్టుకుంటాం. మా దగ్గర ఓల్డ్ స్టాక్ ఉండదండి. ఎందుకు ఓల్డ్ స్టాక్ పెట్టుకోవాలా? ఇవన్నీ అలాగైనా సరే మీకు 6-7 నెలలు ఇంట్లో స్టాక్ అనేది ఉంటుంది. ఇవన్నీ మనం దినుసులు వేసి చేసింది కదా, ఈ ఎప్పుడు ఈరోజు రేపు తెచ్చుకుంటే పాడవుతుంది అనేది కాదు. 6 నెలలు 7 నెలలు స్టోరేజ్ ఉంటుంది. ఓకేనా? ఇది రసం మసాలా. ఇది మీకు
సాంబార్ పౌడర్ అండి. సాంబార్ పౌడర్ కూడా మీకు అవైలబుల్లో ఉంది. ఇప్పుడు నేను పప్పులోకి సాంబార్ పౌడర్ వేస్తున్నాను, అమ్మ కూరకారం వేస్తున్నాను, అమ్మ పసుపు పొడి వేస్తున్నాను, అలాగే ఊరమిరపకాయలు వేయించుతున్నాను. ఇవన్నిటితో ఈరోజు వంటని చేస్తున్నాను. ఈ పప్పు కాంబినేషన్ చికెన్ పచ్చడి, బాగా ఫ్రెష్ పచ్చడి అండి. అమెరికా వాళ్ళు బుక్ చేసుకున్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు, అమెరికా వాళ్ళు. ఇక మా ఇంట్లో కూడా నేను కొంచెం తీసి పెట్టుకోవాలి. కస్టమర్లు కూడా ఎప్పటికప్పుడు మేము ఫ్రెష్గా పెట్టి పంపిస్తాం కాబట్టి ఇది ఈరోజు వేసుకొని తినేసి మా ఎంప్లాయీస్ అందరికి కలిపి నా చేత ముద్దలు పెట్టాలనుకుంటున్నాను. వాళ్ళకి కూడా చూస్తారు కదా, ఆశ ఉంటుంది కదా. అది చూసావు పసుపు ఎంత ప్యూర్ ఎల్లోగా ఉందో సిరి. ఇది అమ్మ పసుపు పొడి అండి. ఎంత ఎల్లోగా ఉంటుందంటే పూజలకు కానీ, దేవుడు పట్టాలకు రాయడానికి కానీ, కాళ్ళకు కానీ, పెళ్ళిళ్ళప్పుడు కూడా మీరు ఇది శుభ్రంగా వాడుకోవచ్చు. ఫేస్కి రాసుకునే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇది నా చేతితో నేను పసుపు కొమ్ములతో ఎండలో ఎండబెట్టి తయారు చేసిన ప్యూర్ ఎల్లో, అంటే ఎల్లో ఉండే పసుపు. మనం ఇంట్లో కోసం పెట్టుకుంటున్నాం కదా, అమ్మ కూరకారం అండి ఇది. ఈ అమ్మ కూరకారం ఒకటి ఉంటే సరిపోతుంది దేంట్లోకైనా సరే. మీకు ఇది దగ్గర దగ్గర 1/2 కేజీ కన్నా ఎక్కువ ఉన్నాయి కందిపప్పు. 3 స్పూన్లు వేసా, ఎందుకంటే ఎంప్లాయీస్కి కూడా భోజనం నేనే పెడుతున్నాను కాబట్టి. ఇది సాంబార్ పొడి అండి. ఈ పొడి వేసుకుంటే పప్పు అంతా చాలా సూపర్ టేస్ట్, అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అమ్మ సాంబార్ పొడి ఇది. టమోటాలు నేను ఎక్కువ వేస్తానండి, 1/2 కేజీ దాకా వేస్తా 1/2 కేజీకి. అలా వేసుకుంటే టమోటా పప్పు సూపర్ టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లిపాయలు, చింతపండు సిరి, నిమ్మకాయ సైజ్ అంతా. కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకుందామా, ఇంకంతే. మూత పెట్టేస్తే మంచి కమ్మటి పప్పు రెడీ అయిపోతుంది. పక్కా సిరి ఒక 12-10 విజిల్స్ వస్తే పప్పు బాగా ఉడికిద్ది. చూడు, బాస్మతి రైస్ అండి, ఓల్డ్ బియ్యం, కేజీ 290 రూపీస్ ఒక కేజీ బాస్మతి రైస్. ఈరోజు మా ఎంప్లాయీస్ అందరికి భోజనం పెడతాను. చూడండి ఎంత బాగున్నాయో బియ్యం. ఓల్డ్ బియ్యం అండి, తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటే, ఎందుకంటే పలావ్ వండినప్పుడు బిర్యానీ బాగుండాలి కదా, అందుకని. బియ్యం ఎక్కువ కడగకూడదమ్మా, అయ్యి చితుకుతారు కదా, అలా ఎక్కువ చితప్పకూడదు, విరిగిపోతాయి. బాస్మతి రైస్కి సిరి ఒక గ్లాసుకి గ్లాసున్నర పోసుకోవాలి. ఎక్కువ పోస్తే చూరే ఇది. బాస్మతి రైస్ పెరపెరలాడకపోతే ఎందుకు, నార్మల్ బియ్యం వండుకోవడం ఒకటే కదా, అందుకని చెప్పేసి 1కి 1.5. సిరి మంచి వాసన వస్తుంది, సాంబార్ కారం వేసాం కదా. బోండాల్లో వేసావు ఏంటమ్మా? పప్పు చూడు ఎంత సాఫ్ట్గా ఉడికిందో. అవును, నీట్గా ఉంది. ఇది అమ్మ కూరకారం సాంబారు, అమ్మ సాంబార్ పొడి, అమ్మ పసుపు పొడి, అమ్మ సాంబారు పౌడరు, ఇవి వేసిన తర్వాత అసలు నేను అన్నానని కాదులేండి, ఒకసారి మీరు తెప్పించుకొని వాడి చూడండి ఎంత మంచి వాసన వస్తుందంటే. చాలా మంచి వాసన వస్తుందమ్మా, గప్పని. ఇప్పుడు చూడు, ఇది ఒక్కొక్కరు ఓపెన్ చేయగానే కమ్మటి వాసన వచ్చింది. పప్పులో పచ్చిమిరపకాయలు కూడా వేయాలమ్మా. కొంతమంది పచ్చిమిరపకాయలు వేసుకోవట్లే, కానీ పచ్చిమిరపకాయల్లో ఒక పసర వాసన ఉంటుంది చూసావా, అది పప్పుకి కమ్మదనాన్ని ఒక మంచి అద్భుతమైన టేస్ట్ని ఇచ్చింది. తాళింపు వేసుకున్నాం. అప్పడాలు ఉంటే బాగుంటుంది. పప్పు అన్న తర్వాత అప్పడాలు, వడియాలు. మన దగ్గర పనిచేసే వాళ్ళకి మనం పెట్టామనుకో, వాళ్ళు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారమ్మా. మనం ఏం తింటాం అదే పెట్టాలి, కానీ పనికిరాని పని వాళ్ళకి పెట్టకూడదు, అర్థమైందా? నాకు అసలు మనసు ఒప్పుదండి ఇలా పెట్టడానికి.
చూడు సిరి, ఈ ఊరమిరపకాయలండి. ఇవన్నీ ప్యాకెట్లు ఉన్నాయి. ఇది నేను ఓపెన్ చేసా. కట్టేటప్పుడు ఎక్స్ట్రాగా ఉంటాయి కదా, ఇవి మేము తీసి ఇంట్లో పెట్టుకుంటాం. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, బుక్ చేసుకోండి. ఇది జీలకర్ర, ఆవాలు. ఓకేనా? చూడు ఏంటి అనుకుంటున్నావు, మన ఊరమిరపకాయలు చివర్లు కట్ చేస్తాం కదా, ఆ వేస్టేజ్ ఇది మనకి చాలా తక్కువ రేటు పట్టిద్దండి. ఇలా పోపుల్లోకి వాడుకోవచ్చు. తాళింపుల్లో కావా చిన్నపిల్లలకు కూడా పెద్ద పెద్ద పీసులు ఇస్తే వేస్ట్ చేస్తారు కదా, ఇవైతే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, వాసన ఉంటుంది. కట్ చేసుకోవాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ రెండు అన్నీ వేసుకున్నాం కదండి. ఇవి బాగుంటాయి సిరి. తక్కువ రేట్ పడినా కూడా టేస్ట్ ఎక్కడ తగ్గదమా, అందులో కూడా పెరిగేస్తాం కదా. ఏది తాళింపు వేసుకుందామా? వేసుకుందాం సిరి. మంచి వాసన వస్తుంది సిరి. జలుబు నోటికి పచ్చడి వేసుకొని పప్పు వేసుకొని తినేయాల. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఈ కడాయి. మనం ఇంకొంచెం వాటర్ పోసుకోవాలమ్మా, ఇది 2 పొంగులు రావాలి కదా. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. కమ్మడి పప్పు తినాలి అంటే అసలు మా ఇంటికి రావాలి. అమ్మ కూరకారం వాడండి, అద్భుతమైన వాసన ఇళ్ళంతా గుమాయిస్తుంది. మీ హస్బెండ్ కానీ మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారండి. ఏం కూర వండుతున్నావు, ఏంది ఇంత వాసన అని. అప్పుడు మీరు చెప్పండి, అమ్మ సాంబార్ పొడి వాడానండి మీకోసం అని చెప్పండి. ఓకేనా? ఏంటే ఇల్లు గుమాయిస్తుంది అని అంటే మీకు తెలియదా అండి, అమ్మ సాంబార్ పొడి వాడాను, అమ్మ కూరకారం వాడాను అని చెప్పండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అంత మంచి వాసన వస్తుంది. కానీ పప్పు ఎంత కలర్గా ఉందో, ఎంత టేస్టీగా ఉందో తెలుసా. పప్పు అంటే నాకు చాలా ఇష్టం అండి. బాస్మతి రైస్ చూడండి, సేమియాల లాగా సూపర్ టేస్ట్ ఉంటుందండి. అన్నం కూడా ఓల్డ్ బియ్యం తెచ్చుకోండి, 290 రూపాయలు. మనం ఏ తింటే మన ఎంప్లాయీస్కి కూడా మనం అదే పెట్టాలి. అర్థమైందా? నేనైతే అంతేనండి. సాల్ట్ వేస్తున్నా చూడు, 1.5 స్పూన్ వరకు పట్టిద్దామా. టేస్ట్ చూద్దామా. కొత్తలాడుతున్న పప్పు, మగ్గుతున్న అన్నం, తెరపెరలాడుతున్న అప్పడాలు, అమ్మ ఊరమిరపకాయలండి. బాగుంటాయి. అసలు నాకు ఎంత ఇష్టమో తెలుసండి ఊరమిరపకాయలు. ఎండాకాలం వస్తేనమ్మా, చిన్నప్పుడు అమ్మమ్మ వడియాలు, ఊరమిరపకాయలు, చింతకాయ పచ్చడి కంపల్సరీ పెట్టింది. చిన్నప్పటి నుంచి మర్చిపోని పచ్చడి కదమ్మా నీకు అది. చింతకాయ పచ్చడి పెట్టింది ముందు, అదైతే చౌకగా వస్తాయిగా. మామిడికాయ పచ్చడి ఫైనల్లో పెట్టేది. ఎందుకు? పిల్లలు ఉన్న చోట అంతంత ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడి నుంచి పెట్టగలరమ్మా. పైగా సింగిల్ హ్యాండ్. సింగిల్ హ్యాండే కాదు, డబుల్ హ్యాండే అయినా కూడా ముందు ఆలోచించుకుంటారు. ఓకేనా? పప్పు అయితే మామూలుగా లేదు, టమాటా పప్పు. కంచం చూడమ్మా, కడకలాడిపోతా. నెయ్యి చుక్క, ఆ పప్పు, ఆ చికెన్ బోన్లెస్ పచ్చడి, ఊరమిరపకాయలు, అప్పడాలు, ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా. అసలు సిసలైన భోజనం తినాలంటే మన ఆంధ్రాలో భోజనాలు వండుతారమ్మా. ఎంత మంచి బాగా వండుతారు. అసలు వంట రావడం ఉండదు. వేడి అన్నమా. మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కొంచెం కలుపుకుంటారు, మళ్ళీ మనకు నచ్చినట్టు కూడా మనం కొంచెం
ముద్దలు కలిపి ఇద్దాం మన టేస్ట్ ప్రకారం. ఓకేనా? నెయ్యి, ఊరమిరపకాయ, అప్పడం, అసలు సిసలైన చికెన్ పచ్చడి, చికెన్ బోన్లెస్ పచ్చడి. సిరి ఎంజాయ్ చేస్తారు పాప, వాళ్ళు కూడా కలిపేటప్పుడు అన్నీ చూస్తారు కదమ్మా. ఓకేనా? ఒకటి రెండు, ఒకటి, రెండు, పచ్చడి చూసావు సిరి ఎంత కడకలాడిపోతుందో. పచ్చళ్ళు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి. రెడ్ అంటే రెడ్ గ్రేవీ, మంచి కారం వాడితే పచ్చళ్ళు ఎప్పుడు బాగుంటాయండి. మా దగ్గర పచ్చళ్ళు ఫ్రెష్గా పెట్టి పంపిస్తూ ఉంటాం. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోండి. వేడి వేడి అన్నం మీద అంత నెయ్యి వేసుకొని చూసారా కలకలాడిపోతున్నాయి కంచాలు. వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు, కాచిన ఈ పప్పు, పొలం మంది పెద్ద చేసిరి. అన్నం వేస్ట్ చేయకూడదు, అదేనా? చూడు అన్నం మీద పప్పు ఎంత బాగుందో పచ్చడి సిరి. పచ్చడి చూసావా ఎంత రెడ్ ఉందో. మనం వేసిన కారం కాశ్మీరీ కారం అమ్మా, ఇంట్లో పట్టించిన కారం ఇది. ఎంత రేటు ఉన్నాయి తెలుసా సిరి, అయినా నేను క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గట్లా. చూడు మంచి వాసన, చికెన్ ఫ్రై తిన్నట్టుంది అన్నట్టు మీరే మమ్మల్ని పొగుడతారు ఇది ఒకసారి బుక్ చేసుకుంటే. మటన్ ఇలాగే ఉంటుంది, చికెన్ ఇలాగే ఉంటుంది, ఫ్రాన్స్ ఇలాగే ఉంటుంది, ఫిష్ కూడా ఇలాగే ఉంటుంది. వెజ్ పచ్చళ్ళు అయితే ఒక అద్భుతం. మామూలుగా లేదు. చికెన్ ఫ్రై తిన్నట్టుంది సిరి, సూపర్ ఉంది. ఒక్క ముక్క వేసుకొని అంత గ్రేవీ వేసుకొని ఆఫీసులకి వెళ్ళిపోవచ్చు. పిల్లలకు కూడా ఎప్పుడైనా మనం చేయలేము అనుకోమా, అన్ని రోజులు కాదు ఎప్పుడైనా చేయలేనప్పుడు అండి అంత అన్నం పెట్టి ఒక చికెన్ ముక్క అంత గ్రేవీ వేసి పంపించేయచ్చు. ముసలి అమ్మతగా ఎవరైనా తినాలనుకున్నా కూడానండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఓల్డ్ స్టాక్ మా దగ్గర ఉండదు, ఎప్పటికప్పుడు పెట్టి పంపిస్తూ ఉంటాం. రోజుకి 10 కేజీలు పెడతాం. అది ఈ రోజు వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ రేపు పొద్దున్న ఫ్రెష్గా పెట్టుకుంటాం. అట్లా బా అంత బాగుందో చికెన్ అయితే. ఫ్రై తిన్నట్టుందిరా. ఆహా, పప్పు నాకు ఎంత ఇష్టం. పప్పుని పక్కన పెట్టాను. గొంతుకి ఏమైందో చెప్పమా. జలుబు చేసిందామా నాకు, అందుకని మసాలా టీ పెట్టుకుని తాగా. నాకు అసలు జలుబు చేయదు. నాకు ఎప్పుడు నిజంగా జలుబు అలాంటిది నేను తాగేదేంటి సొంటి మిరియాల టీ సంవత్సరాల నుంచి. అది తాగిన వాళ్ళకి నెమ్మరోగం కానీ సైనస్ కానీ ఇట్లాంటివి ఉండవమ్మా. చూడు పప్పు, కమ్మడి పప్పు అసలు మంచి వాసన అండి. అమ్మ సాంబార్ పొడి వేసుకొని, అమ్మ కూర కారం వేసుకొని, అమ్మ పసుపు పొడి వేసుకుంటే అసలు ఇవన్నీ ఏం లేకుండా ఉత్త అమ్మ కూర కారం వేసుకున్నా కూడా పప్పులోంచి అంత మంచి వాసన. కానీ సాంబార్ కారం అంటే అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేరు కదా, మంచి వాసన అసలు. ఇప్పుడు మనం దీంట్లోకి ఇంకొంచెం చికెన్ పచ్చడి వేసుకుందాం. వేసాం కదా పచ్చడి, వేసి పిసికి 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 ఊరమిరపకాయలమా పెరుగులోకి ఎంత బాగుంటాయి తెలుసా. ఇలా పప్పులోకి ఆహా ఓహో చిక్కటి పెరిగేసుకొని ఆహా అన్నం అంటే పప్పు అంటే నేను చాలా బాగుంది అసలు, మాటలు లేవు. నాకొని తినాల అన్నం ఎప్పుడు కూడా. అన్నం ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదండి. ఆహా
సూపర్గా ఉంది, బాగా పెట్టా పచ్చడి. పచ్చడితో పాటు డబ్బాలు కూడా వస్తాయి. డబ్బా సేఫ్గా సెక్యూర్గా పంపిస్తున్నాం. ఎంత బాగుందో. संजू खाना चाहिए? आओ. डालो लो, डालो लो संजू. आओ. इधर. చట్నీ, చికెన్ చట్నీ. బాబు వీళ్ళందరూ కష్టపడతారండి. और एक टुकड़े डाला लो. घी डालना, घी. సిరి తింటావా? మిరపకాయలండి చూడండి, గోడ నుంచి తెప్పించాయి. ఈరోజు కస్టమర్లకి పార్సల్స్ కట్టేసి పంపించాలి. రోజు 100 కేజీలు తెప్పిస్తున్నాం కదా, ఆ ఎండిని ఎలా మొత్తం తీసేసి ఇలా లేబుల్స్ వేసేసి గోడౌన్లో పెట్టడం అవసరం ఉన్నప్పుడు తీసుకురావడం. ఇవన్నీ ఊర మిరపకాయలు. చక్కగా వాట్సాప్ నెంబర్స్ మెసేజ్ చేసుకొని బుక్ చేసుకోండి. నా చేతితో నేను అసలు ఏది వేస్టేజ్ ఉండట్లే, ఇంట్లో అన్నీ మంచివే. ఫస్ట్ పచ్చడి వేసుకొని తింటాను. ఒక పట్టు పడుతుంది ఇప్పుడు. రెడ్ అంటే రెడ్ ఉంది. బళ్ళారి మిరపకాయలమా, కాశ్మీరీ మిరపకాయలు రేట్ ఎక్కువ అని చెప్పగానే విత్తరపోయి ఆ రేట్ని చూసి. అయినా కూడా ఎక్కడైనా క్వాలిటీ విషయంలో తగ్గుతున్నానా? నేను తగ్గను అసలు. లేదు, అన్ని నెంబర్ 1 క్వాలిటీ. ఆయిల్ దగ్గర నుంచి అన్ని. శనగ నూనె మంచి క్వాలిటీ, శనగ నూనె. చికెన్ బోన్లెస్ పచ్చడి అది. ఎంత బాగుంది, చాలా బాగుంది. నోటికి పట్టిన తుప్పు తిన్నట్టు ఉంటుందండి. చికెన్ ముక్క చికెన్ ఫ్రైలా ఉంటుంది ఎప్పుడు. చక్కగా నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇంట్లో మీరు పెట్టుకోలేకపోతే మేము ఉన్నామండి, చాలా శుభ్రంగా పెడుతున్నాము. నేనే ఎంప్లాయీస్, మాకు హెల్పర్స్ ఉంటారు తప్ప ఈ ఎంతెంత వేయాలి, ఏం వేయాలి, ఎలా కలపాలి ఇవన్నీ నాదేనండి. క్వాంటిటీ మొత్తం మా మమ్మీ చెప్పాలి. ఇక్కడ మాస్టర్లు గిస్టర్లు ఎవరు లేరు, నాకు నేనే మాస్టర్ని. 1/2 కేజీ దగ్గర నుంచి ఇప్పుడు మీకు 100 కేజీలు పచ్చడి అయినా పెట్టే కెపాసిటీ నాకు ఉందండి. పచ్చడి కలర్ చూడమా అసలు ఎంత బాగుందో, రెడ్గా. పచ్చడిలమా రెడ్గా లేకపోతే అసలు చిరాకేసిద్ది. ఉప్పు కారం సరిపోయి సిరి కరెక్ట్గా ఉంది. ఉప్పగా లేదు, కారంగా లేదు, టేస్టీగా ఉంది. చికెన్ ముక్కని చికెన్ ఫ్రైయా అన్నట్టు ఉంటుంది. పప్పు చేయాలంటే మా మమ్మీ చేయాలి. గుమాయిస్తుంది. భోజనం అమ్మా అరిటాకేసి హోటల్లో అన్నం పెడితే ఆంధ్రాలో దాని మీద అంత నెయ్యి చుక్కేసి, ఒక ఊరమిరపకాయ వేసి, ఒక అప్పడం వేసి, నెయ్యి అలా చల్లుతూ అన్నం పెట్టమంటారా అంటారు చూడు. ఆ ప్రేమ అసలు వెలకట్టలేదమ్మా. ఏదో ఇంట్లో మనుషులనే మాట్లాడు. ఎవరు ఏ హోటల్కి వెళ్ళినా భోజనం పెట్టమంటారండి, లేట్ అవుతుంది తింటారా అంటారు చూడు. అసలు ఆ మాటకి, ఆ మాట విని ఎన్ని సంవత్సరాలు ఏందో సిరి. పప్పే పప్పు. కమ్మటి పప్పు, కాచిన నెయ్యి. నెయ్యి వేసుకోమా. గీ పప్పులోంచి ఒక మంచి వాసన అండి. ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని పొగుడుతారు, అంత బాగుంది అది. తిని చూసి చెప్పింది చూడండి ఇప్పుడు మా సిరి. పప్పన్నం నవ్వులేవు సర్లా అలా వెళ్ళిపోతుంది. సిరి ఊర్లో పెళ్లి కాని పిల్లలు కానీ పెళ్లి కాని అబ్బాయిలు కానీ కనిపిస్తే అల్లుడా పప్పన్నం ఎప్పుడు పెడతావు అని అంటారు. అదే అమ్మాయినైతే ఏ కోళ్ళ పప్పన్నం పెడతావా త్వరలో, పెట్టేదిందా లేదా అని అడుగుతారు.
పప్పు అన్నం కావాలంటే మా అమ్మ కూరకారం బుక్ చేసుకోండి, అమ్మ రసం మసాలా, అమ్మ సాంబార్ పొడి బుక్ చేసుకోండి. పప్పు అన్నం రోజు తినొచ్చు, పప్పు అన్నాలు పెట్టాల్సిన అవసరం లేదు. నేనన్నా పప్పు అన్నం, పెళ్ళి పప్పు అన్నం. ఆడపిల్ల సందులోకి వెళ్తే చాలు సిరి, ఏమే కోళ్ళ పప్పు అన్నం పెట్టేదిందా లేదా లేడీస్ చూసి దడుచుకొని అటు నుంచి వచ్చేవాళ్ళు అటు నుంచి అటు తీసుకోవాలి. పెళ్ళి ఎప్పుడు అని అడుగుతారని చెప్పేసి దీని కంట పడకూడదు ఫస్ట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. భలే ఉన్నా కూరమిరపకాయ పెరుగులో కానీ రసం ఇలా పప్పుల్లోకి ఎంత బాగుంటుందోనండి. వీటిని అసలు కనిపెట్టిన వాళ్ళకి చెప్పుకోవాలా. చిన్నప్పటి నుంచి తరతరాలుగా మన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం కూడా అలా చేసుకుని తింటున్నామా. మధ్యతరగతి వాళ్ళు ఏ సీజన్లో వచ్చినాయి ఆ సీజన్లో అలా స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు చేసుకొని. ఖాళీగా ఉండి ఏం చేస్తారమ్మా, చేసుకోలేకపోతే మనలాంటి వాళ్ళు ఉన్నారు కదా, మనలాంటి వాళ్ళకి కొనుక్కుంటే మనం ఇంకో 10 మందికి పని కల్పిస్తాం. మనం కూడా ఎంత శుభ్రంగా పెడుతున్నామా, ఎంత కేర్ తీసుకొని. చాలా బాగున్నాం. క్రిస్పీగా బాటిల్ వేసి పెట్టుకున్నారనుకో 10 రోజులైనా పనికి వస్తాయి అవి. రోజుకు రోజు చేసుకోండి. చేసుకోలేకపోతే ఇలా ఎక్కువ చేసుకున్నప్పుడు డబ్బాలు వేసి పెట్టుకుంటే గాలి డబ్బాలో ఎప్పుడు క్రిస్పీగానే ఉంటాయి ఊరమిరపకాయలు. చికెన్ అంటే మా శిరీషకి చాలా ఇష్టం. ప్రాన్స్ అన్నం అంతా కంప్లీట్ చేస్తాం. ప్రాన్స్ వేసుకొని తింటా ఉంటది. ఎప్పుడు ముక్కలు నచ్చితే అప్పుడు అంత నేను మా ఇంట్లో కూడా ఖాళీ టైంలో ప్రాన్స్ ముక్కలు తింటా ఉంటాను. దానికి అంత ఇష్టం. ఇంట్లో పక్కన పెట్టినా సరే ఆ కిచెన్ అంతా గప్పుని వచ్చింది వాసన. అసలు పప్పుకు ఒక ఇంపార్టెంట్ ఉంటుందమ్మా. శనివారం వస్తే పప్పు చారు చేస్తారు, ఆదివారానికి కూడా ఇడ్లీ దోశల్లోకి పనికి వస్తుంది అని చెప్పేసి శనివారం కంపల్సరీ సాంబార్ కానీ పప్పు చారు కానీ చేస్తారు, టమాటా పప్పు కానీ. బాగుందా? ప్రశాంతంగా తిను. బాయ్ చెప్పు. బాయ్. వాట్సాప్ నెంబర్కి బుక్ చేసుకోండి, మెసేజ్ చేసి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం, డిస్క్రిప్షన్లో మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఇచ్చాము. ఫ్రెష్ మీరు ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మెనూ కార్డ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా? బాయ్. బాయ్.